హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఏదైతే ఎనర్జీ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ సంస్థలో మనకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడానికి, ఆఫీసర్ లెవెల్ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. కేవలం మీకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేసి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో, ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారంటే కనుక మీకు పర్ మంత్ అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే కనుక 80,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుంది. బేసిక్ పే మీకు 40,000 పైగా ఉందన్నమాట. అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే 80,000 అయితే వస్తుంది. ఇటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు అయితే మీరు 80% కూడా మిస్ అయితే చేసుకోవద్దండి. ఈ వీడియోలో వచ్చేసి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, ప్రతిదీ మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్, ఈ స్మాల్ రిక్వెస్ట్. అండ్ చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయడం బ్రదర్. మీకు ఇటువంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ కూడా కనెక్ట్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివ్ అయితే పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డార్లింగ్ యాప్లో వచ్చేసి ప్రతి కోర్స్ పైన 60% డిస్కౌంట్ ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి 399కి విత్ 1 year వ్యాలిడిటీ అయితే ఇస్తున్నాము. ఈ ఆఫర్ అనేది మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మీరు డెమో వీడియో చూడండి, అక్కడ కంటెంట్ వస్తే కోర్స్ అయితే తీసుకోండి. ప్రతి కోర్స్కి డెమో వీడియోస్ కూడా పెట్టడం అయితే జరిగింది అనమాట. మన డిఫెన్స్ డార్లింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్ నడితే నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మనకు మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే మినిస్టర్ ఉందో ఈ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నటువంటి NISE నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ నుంచి మనకు ఈ ఆఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే కనుక December 6th, 2025 ఈ రోజు అయితే రావడం అయితే జరిగింది. ఇంతవరకు ఎవరు కూడా తెలియదు అనమాట. మీకే మొట్టమొదటిగా నేనే మీకు ఫస్ట్ అప్డేట్ అయితే ఇస్తున్నాను. కాబట్టి ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. మీకు ఎప్పటికెప్పుడు కొత్త అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట, జాబ్ కంటెంట్. ముందుగా వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మీరు అప్లై చేసే వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసాను. ఆ లింక్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేసారన్నమాట. స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు December 6th, 2025 మనకు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ 10 గంటల నుండి. అండ్ అప్లై లాస్ట్ డేట్ January 4th, 2026 నెక్స్ట్ మంత్ 4th వరకు టైం అవుతుంది. అండ్ ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలంటే కనుక ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే అనేది. దాన్ని క్లిక్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కిందనే అడ్వర్టైజ్మెంట్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకొని మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు అప్లై చేసుకోవాలంటే టు రిజిస్టర్ ఉంది కదా, క్లిక్ హియర్ క్లిక్ చేశారంటే మీరు రిజిస్టర్ అయ్యి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ముందుగా రిజిస్టర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అయ్యి తర్వాత మీరు మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ అయితే చేసి అప్లై అయితే చేసుకోండి దీనికి. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే బ్రదర్, మనకు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 35 years ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. మీ అప్లై లాస్ట్ డేట్ మనకు January 4th కాబట్టి ఆ డేట్కి అయితే మన ఏజ్ అయితే కౌంట్ చేస్తున్నారు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఏజ్ లిమిట్ ఉంటే. ఇక SC ST వరకు 5 years అంటే 40 years వరకు, OBC క్యాండిడేట్ వరకు 3 years వస్తుంది కాబట్టి 38 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దీనికి కేవలం సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారని. ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మనకు Part 1 అండ్ Part 2 అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ Part 1కి వచ్చేసి వీటిలో వచ్చేసి మనకు 50 క్వశ్చన్లు అయితే వస్తాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు 50 మార్కులకు, నెగిటివ్ మార్కింగ్ 0.25, 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్లు, రీజనింగ్ నుంచి 10 క్వశ్చన్లు, క్వాంటిటివ్ యాప్ట్ నుంచి 10 క్వశ్చన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెన్సీ 10, బేసిక్ ఆఫ్ కంప్యూటర్ నుంచి 10 క్వశ్చన్లు. ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. అండ్ కింద మీరు సిలబస్ కూడా మీరు చూసుకోవచ్చు, ఏ సిలబస్ నుంచి ఏమేమి వస్తాయి అనేది. ఇక నెక్స్ట్ మనకు Part 2 అయితే ఉంటుంది. Part 2 వచ్చేసి మనకు టెక్నికల్ విభాగంలో మనకు 150 క్వశ్చన్లు వస్తాయి, 150 మార్కులకు. సేమ్ దీనికి కూడా మనకు 0.25 నెగిటివ్ మార్కింగ్ అనమాట. ఇక్కడ టెక్నికల్ విభాగంలో మనకు రెన్యూవబుల్ ఎనర్జీ బేసిక్స్ నుంచి మనకు 50 మార్కులకు, సోలార్ PV 50 మార్కులు అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చి మనకు సోలార్ టెర్మల్ 50 మార్కులకి అయితే క్వశ్చన్ పేపర్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. వీటికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అయితే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్ కట్గా ఒకసారి సిలబస్ అయితే మీరు కేర్ఫుల్గా చదువుకోండి మీరు. ఇక నెక్స్ట్ జనరల్ కండిషన్స్లోన ఈ నోటిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ద అప్లికెంట్ మస్ట్ బి ఇండియన్ సిటిజన్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి సిటిజన్ ఆఫ్ ఇండియా అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. మనకి ఓవరాల్గా 5 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు అనమాట. ఓబీసీలకు 1, ఈడబ్ల్యూసీలకు 1, యువర్ క్యాండిడేట్ వాళ్ళకు 3 పోస్టులు అయితే ఉన్నాయి. పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు కూడా 1 పోస్ట్ అయితే ఉంది.
ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి పోస్టులు అయితే లేవు. బట్ ఏందంటే మీరు యువర్ క్యాండిడేట్‌లో ఉన్నటువంటి పోస్ట్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే కొంతమంది వచ్చేసి బ్రదర్ ఉండేది 5 పోస్టులు ఉన్నాయి కదా! మేము అప్లై చేసుకోవచ్చా అంటే చాలామంది ఇలానే అనుకోని అప్లై అయితే చేయరు. అండ్ ఇంకోటి మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనో లేకుంటే అప్లై కంప్లీట్ అయిన తర్వాతనో మనకు పోస్టులు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ పెరగని, పెరగకపోని మీకు కావాల్సిన ఒక పోస్టే ఎవరైతే దీన్ని ఎగ్జామ్‌ని క్రాక్ చేయగలము అనుకున్న వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మీకు సాలరీ చూసుకుంటే మనకు 7th CPC కింద మీకు రావడం అయితే జరుగుతా ఉంది. లెవెల్ 7 కింద. అంటే మనకు బేసిక్ పేనే మనకు ఓవరాల్‌గా 40,000కి పైగా ఉంటుందనమాట. అన్ని అలవెన్స్ కలుపుకుంటే డీఏ, హెచ్ఆర్ఏ, టీఏ, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌లు అనమాట. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 70,000 నుండి 80,000 వరకు దగ్గర దగ్గర మీకు సాలరీ అయితే వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే. కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీ అయితే మీరైతే మిస్ అయితే చేసుకోవద్దండి. మళ్ళీ మళ్ళీ కూడా రావనమాట. ఇటువంటి నోటిఫికేషన్స్ అనేది ఆఫీసర్ లెవెల్ అండ్ తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బ్రదర్ ఎవరైతే డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసుకున్నా అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే గనక బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విభాగంలో మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసుకుని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీరు ఎవరైతే బీటెక్ గానీ, బీఎస్సీ గానీ కంప్లీట్ చేసుకుంటారు కదా! వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ డిప్లొమా క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అదే విధంగా మీకు బేసిక్ మనకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని వాళ్ళు మెన్షన్ చేస్తా ఉన్నారు. ఆపరేషనల్ సంబంధించినటువంటిది. అంటే మీకు కంప్యూటర్ అయితే మీకు వాటి పూర్తి పరిజ్ఞానం అయితే వచ్చి ఉండాలి మీకు. ఒకవేళ రాకపోయినా కూడా మీరు ప్రెజెంట్ అయితే అప్లై చేసుకోండి. సర్టిఫికేట్ ఏమి అడగడు. బట్ ఏందంటే మీరు ఎగ్జామ్‌లో మనకు కంప్యూటర్‌కి రిలేటెడ్ కూడా క్వెషన్‌లు అయితే వస్తాయి కాబట్టి అవి మీరైతే అటెంప్ట్ అయితే చేసుకోవాలి. మీరు అటెంప్ట్ చేయలేకపోతే మీరు స్కోర్ తక్కువొస్తది. ఇక ఫైనల్‌గా వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే గన ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు తెలియదనమాట. వీళ్ళకు 0 పేమెంట్. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా! యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్ మాత్రమే ₹1000 అయితే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ₹1000 అనేది మరీ ఎక్కువైతే ఉందనమాట. బట్ జాబ్ కావాలి, జాబ్ క్రాక్ చేయగలను అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ పేమెంట్ చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. మళ్ళీ అప్లై చేసిన తర్వాత మీరు ప్రిపేర్ అవ్వకుండా ఉంటే మీరే నష్టపోయేది. ఎందుకంటే ఇవి నాన్ రిఫండబుల్ పేమెంట్ అనమాట. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అయితే రీఫండ్ అయితే అవ్వదు. ఇక నెక్స్ట్ మీరు అప్లై చేసే వెబ్‌సైట్ లింక్ వచ్చేసి nisc.res.in అనే వెబ్‌సైట్‌లో మీరు అప్లై అయితే చేసుకోవాలి. అండ్ మీరు అప్లై చేసే వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్‌లో ఉన్నటువంటి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ సంస్థ నుంచి మనకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడానికి ఫుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ తెలియజేయండి. అండ్ పోస్టులు తక్కువనే కదా అని అయితే మీరైతే అనుకోవద్దండి. మీ లైఫ్ సెట్ అయ్యే ఉద్యోగాలు ఇవన్నీ కూడా. అండ్ మనకు పోస్టులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. థాంక్ యూ బ్రదర్.